హాయ్ ఫ్రెండ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8 అవుతుంది. మా కన్నీ అయితే తొందరగా వెళ్ళిండు స్కూల్కు. మా ఆయన అయితే డ్రాప్ చేస్తానైతే తీసుకెళ్ళిండు. నేనైతే ఇక్కడ వంట చేస్తున్నా. పప్పుచారు చేద్దామని అయితే కుక్కర్లో అయితే పప్పు వేసేసిన. ఉడికిపోయింది ఆల్రెడీ. తాలింపు పెట్టేసుకోవాలి. ఏమో వేడి నీళ్ళు అయితే నేను మిల్కీ కన్నీ అయితే తాగినాము. మా ఆయన అయితే ఇంకా తాగలేడు, కొంచెం లేట్ లేచిండు. రైస్ కూడా వండేసిన తొందరగానే, రైస్ కూడా అయిపోయింది. ఇంకా కాఫీ అయితే ఏం తాగలేదు. మా ఆయన వచ్చేటప్పుడు పాలు తీసుకొస్తా అన్నాడు. పాలే కానీ ఇక కాఫీ అయితే తాగాలి. మా ఆయన వచ్చేసరికి అయితే ఇక పప్పుచారు అయితే తాలింపు పెట్టేస్తా. ఆలోపు పప్పుచారు కూడా అవుతుంది. మంచిగా ప్రశాంతంగా కాఫీ కూడా తాగచ్చు. ఇది పప్పుచారు అయితే నేను మినపప్పుతో చేస్తున్నా, తొగరప్పుతోనైతే కాదు. మినపప్పు పప్పుచారు మా ఆయనకు, మా కన్నీకి, మిల్కీకి చాలా ఇష్టము. అందుకే మినపప్పుతోనే చేస్తున్న పప్పుచారు. నాకు కూడా నచ్చుతుంది కానీ అంత ఇష్టం ఉండదు. ఎక్కువ మట్టుకైతే తొగరపప్పుతోనే నచ్చుతుంది నాకు. వీళ్ళకేమో మినపప్పు పప్పుచారు బాగా ఇష్టము. బాగా అవుతుంది, టేస్ట్ అయితే నచ్చుతుంది. టేస్ట్ చాలా బాగా అవుతుంది. జొన్న రొట్టె అందులో మంచిగా జొన్న రొట్టెకి సూపర్ ఉంటుంది. ఇక మా ఆయన అయితే ఇప్పుడే పాలు తీసుకొచ్చిండు. కాఫీ అయితే తాగాలి. ఇక అయితే ఆయిల్ వేసేసుకుందాం. ఇక్కడైతే పప్పుచారుకు తాలింపు పెట్టేసిన. కాఫీ తాగుదామని పాలు పెట్టేసుకుని. ఇక పప్పు అయితే ఉడకలేదు. 2 విజిల్స్ వచ్చిందా కుంచినా కానీ ఉడకలేదు అని చెప్పేసి ఇంకొక విజిల్కి అయితే పెట్టేసిన. బయట అయితే చల్లగా ఉంది. ఈరోజు అయితే ఎండ రాలేదు, మొగుళ్ళు అయితే పడ్డాయి. మా ఆయనకు వచ్చేటప్పుడు పాలు తీసుకొచ్చినప్పుడు అరిసె అనిపించింది. నాకు ఇష్టమని అరిసె తీసుకొని వచ్చింది. ఇదేం కర్రీ? పప్పుచారు. నీకు ఇష్టమైన మినపప్పు పప్పుచారు. మినపప్పు పప్పుచారా? థ్యాంక్ యూ. మిల్క్ తాగుతావా కాఫీను? మా మిల్క్ అసలు పాలు, టీ, కాఫీ ఏ అలవాటు లేదు. అందుకే హెల్తీగా ఉంది. చూడడానికి సన్నగా ఉంటుంది కానీ ఫ్యూచర్ కూడా అట్లా చేయాలి. కాఫీ తాగద్దు, టీ తాగద్దు, సరేనా? హెల్త్కి మంచిగా. ఆయిల్ ఫుడ్ కూడా ఎక్కువ తినదు. సూపర్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం 5:30 అవుతుంది. మా మమ్మీకి అయితే మిల్మేకర్ పకోడీ అయితే చేయమని చెప్పిన, చేస్తుందేమో చూద్దాం. హాయ్ మమ్మీ, మిల్మేకర్ పకోడీ చేస్తున్నావా? చేస్తున్నా. హాయ్. పిండా? పిండిది శనగపిండి, మైదా పిండి రెండు కలిపినది. 1 కిలో శనగపిండి, 1 కిలో మైదా పిండి అయితే రెండు అయితే మిక్స్ చేసేసిన. దగ్గర చూపిస్తాను. ఇవైతే మిల్మిల్కరు ఆల్రెడీ ఉడికించి అయితే పెట్టుకున్నా. ఇక్కడ ఆయిల్ వేసేసిన, వేడవుతుంది. ఆ లోపు పిండి అయితే కలిపేస్తుంది. మిల్మేకర్ పకోడీ ఒకటి చేస్తావా? బజ్జీలు కూడా వస్తాయి. ఆనియన్ పకోడీ కూడానా? ఇది మొత్తం అదే చేస్తావా? మిల్మిల్కర్ పకోడీ అయినాక ఉల్లిపాయతో బజ్జీలు వేస్తాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి. కారం ఎక్కువ వేయు. కారం వేయు.
చాలు మరి కారం ఉంటాయి. ఉప్పు వేసినావా? వేస్తా. వేయు. ఉప్పు కొంచెం తక్కువ వేయి. తక్కువనే వేస్తాము. ఇప్పుడు నీళ్ళు పోసి కలుపుతావా? అదేంది? సోడా కొంచెం వేసుకున్నాం. ఇదైతే ఓమా. అల్లం పేస్ట్ ఎందుకు? కొంచెం టేస్ట్ బాగుంటుంది అల్లం వేస్తే. కొంచెం చాలు. వద్దా? మంచిగా కలిపేసుకోవడం. వేస్తా ఇప్పుడల్లా. వేస్తా. నూనె కాగిందో లేదు చూడాలి కదా. కాయిందా? కొంచెం వేడెక్కాలి. వేసేస్తున్నా వల్ల. నేనైతే మా మిల్క్ కోసం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మిల్మికర్తో ఇట్లా పకోడీ ఎట్లా అవుతుందో చూడాలి. నేనైతే ఇంతవరకు తినలేదు మిల్మికర్ పకోడీ. మా మిల్క్ హాస్టల్లో తిన్నదంటే ఇక అదే చెప్తున్నది. మాకేమో బజ్జీలు ఇష్టం. మీరు బజ్జీలు వేసుకోండి మేడం. ఇవి వేసిన తర్వాత ఉల్లిపాయలు కోసి పెట్టినాయి కదా, ఉల్లిపాయ బజ్జీలు వేస్తా. అట్లనే మిర్చి బజ్జీ. కానీ స్మెల్ అయితే భలే వస్తుంది. బాగుంది. ఎన్నైనా పకోడీ చూడు అన్నీ ఉన్నాయి. ఉన్నాయి ఇంకా అవుతున్నాయి. ఇంకా కొన్ని అయితే ఇవి అయిపోగానే బజ్జీలు వేస్తాయి. సరే తిని చూస్తే ఎక్కున్నాయి. చూడు ఎట్లయినా వేడి ఉండే సర్లే లేవా? అడుగుతున్నాయి. సూపర్ ఉన్నాయి మమ్మీ, సూపర్. సూపర్. ఇప్పుడైతే మిల్మికర్ పకోడీ అయితే అయింది. మా కోసం బజ్జీలు వేసుకుంటున్నాం. మిర్చి బజ్జీ ఇంకా అంతేనా? ఇవి మిరపకాయలు అవి తొడిమి కాదు, కొనలు యూజ్ చేసిన. ఇప్పుడు ఎందుకు వేస్ట్ అని వేసేస్తాం. మంచిగా ఉంటుంది. కొంచెం కారం. ఇప్పుడు బజ్జీలు వేస్తావా? ఇప్పుడు వేస్తుంది. ఉట్టి బజ్జీలా? ఉట్టి బజ్జీలు. నీకు ఇష్టం అని చేస్తున్నా. థ్యాంక్ యూ. నాకు ఇష్టం అనేమో మిరపకాయ వేస్తున్నా. మా మిల్క్కి ఇష్టం అనేమో మిల్మిల్కర్ పకోడీ. కొన్ని అయితే ఉల్లిపాయ. కన్యానికి ఏమి ఇష్టం? కన్నిగాడు ఆల్రౌండర్, అన్ని తింటున్నాడు వాడు. నేను ఉత్త శనగపిండి ఒకటే వాడా. ఇట్లా కంపల్సరీ మైదా పిండి కలుపుకుంటా, అయితే మంచిగా వస్తాయి. అయిపోయినాయి బజ్జీలు? అయిపోయింది. వావ్ సూపర్. బజ్జీలు అయితే అయినాయి. ఇంకోటి వాళ్ళు వేస్తే కొద్ది తింటూనే ఉంటారు పిల్లలు. సగం తినేసి కూడా ఇంకెన్ని ఇక్కడ. ఇక ఇప్పుడు నైట్ అయితే ఇక వంట ఏం చేయగా ఇవే తినేస్తాము డిన్నర్కు. అరే పొద్దున చేసింది. పొద్దున చేసింది ఉన్నది. ఇది మినపప్పు పప్పుచారు, మినపప్పుతో చేసిన. సుషిరా మొత్తం కథమైంది. కొంచెం ఉంది, నా ఎంతదే మిగిలింది. ఇక రైస్ ఏం తినరు ఇప్పుడు. ఆల్రెడీ మధ్యాహ్నం తినేసిన. ఇప్పుడు స్నాక్స్కి బజ్జీలు తినేసి కథం అంతే. ఆకలి నైట్లో అన్నం తింటారు. ఎక్కువ మటుకైతే తినరు. ఇప్పుడు బజ్జీలు వేయడం అయితే అయిపోయింది.
మేము మిల్క్ కోసం అయితే గిన్నెలు వెయిట్ చేస్తున్నాయి. అంటే వెలికి అడుగుతుందా? మిల్కే అడుగుతుంది ఇక నాకు చాలా సేపు అయింది. 1 అవర్ అయింది. 1 అవర్ అవుతుంది. 5:30కి స్టార్ట్ చేసిన, 6:30 అవుతుంది. ఇప్పుడు 7 అవుతుంది. 6:30. 6:30 అవుతుంది. కరెక్ట్ 1 అవర్ పడుతుంది. ఇక మిల్క్ అడిగేస్తుంది. కొన్ని ఉన్నాయి. బజ్జీలు అయితే మా కన్నీకి పెట్టిన, ఎట్లయినా చెప్తాను. సూపర్ అయింది. బజ్జీలు అయితే చాలా బాగున్నాయి. మిర్చి బజ్జీలు వెలికి తిన్నా అంటారా? ఆల్రెడీ వేసుకో తిన్నది. తిన్నావా? నేనైతే ఇంతవరకు కూడా మిల్కర్ పకోడీ అయితే తినలేదు. నేనైతే టేస్ట్ చేస్తాను. ఇదైతే మిల్కర్ పకోడీ. నేనైతే ఇంతవరకు తినలేదు. ఇదైతే కొంచెం టేస్ట్ అయితే చేస్తా. సూపర్. ఫస్ట్ టైం కానీ బాగుందా? టేస్ట్ బాగుంది. నాకు అసలు తెలియదు మిల్కర్ పకోడీ చేస్తారని. మిల్కీకి హాస్టల్లో చేస్తారట. అయితే వచ్చి నుంచి అంటుంది చేయమమ్మీ చేయమమ్మీ అని. ఈరోజు అయితే చేసిన, చాలా బాగా వచ్చినాయి. అన్నీ మంచిగా అయినాయి. ఇప్పుడైతే బజ్జీలు తినేస్తాం. ఇక నైట్ అయితే ఆకలి ఉంటే అన్నం తింటాం, లేకపోతే లేదు. ఇక ఈ వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.